ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. గడిచిన 2 ఏళ్లుగా కురిసిన భారీ వర్షాలతో చెరువులు ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండల్లా తలతలా మెరిసిపోయాయి. 2024-25లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో దేశమంతా పచ్చదనంతో కళకళ్లాడింది. అయితే గత 2 ఏళ్లుగా సాగిన ఈ జలకళకు ఈ ఏడాది బ్రేక్ పడే ప్రమాదం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా అంచనాలు దేశాన్ని కలవరపెడుతూ ఉన్నాయి. ఈసారి వర్షాలు సాధారణం కంటే చాలా తక్కువగా నమోదవడం ఖాయమని వాతావరణ కేంద్రం తేల్చి చెప్పేసింది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు 4 నెలల పాటు దేశాన్ని తడిపే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది పూర్తిగా నీరసించిపోయేలానే ఉన్నాయంట. వర్షపాతం సాధారణం కంటే కేవలం 90% పరిమితం కావచ్చని, పరిస్థితులు ఇంకా దిగజారితే అది 60% పడిపోయిన ఆశ్చర్యం లేదని హెచ్చరిస్తూ ఉన్నారు. గత దశాబ్దంలోనే ఇది అత్యంత పొడి రుతుపవన కాలం కానుందని, చివరిసారిగా 2015లో ఇలాంటి కరువు పరిస్థితులు చూశామని, ఈసారి అంతకంటే దుర్భర పరిస్థితులు తలెత్తే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ అరిష్టానికి ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా మారుతున్న ఎల్ నినో వాతావరణ పరిస్థితులే. ప్రస్తుతం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో రోజులు గడిచే కొద్దీ ఈ ఎల్ నినో మరింత తీవ్రం కానుంది. ఈ గండం గురించి కేవలం భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు కూడా ముందే హెచ్చరిస్తూ ఉన్నాయి. జూన్ ప్రారంభంలోనే ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని ఆస్ట్రేలియా వాతావరణ బ్యూరో అంచనా వేయగా, పసిఫిక్ మహాసముద్రంలో వేడిమి ఇప్పటికే ప్రమాదకర స్థాయికి చేరిందని చైనా జాతీయ వాతావరణ కేంద్రం నివేదించింది. అటు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సైతం సెంటినెల్-6 ఉపగ్రహం పంపిన డేటాను విశ్లేషించి పసిఫిక్ మహాసముద్రం కింద భారీగా వెచ్చని నీటి ఆవిర్లు ముసురుకుంటున్నాయని, ఎల్ నినో రాకకు ఇదే బలమైన నిదర్శనమని కూడా స్పష్టం చేసింది. ఈ వాతావరణ మార్పుల ప్రభావం దేశ వ్యవసాయ రంగాన్ని కుదిపేసేలా ఉంది. ఋతుపవన కాలం ముందుకు సాగుతున్న కొద్దీ ఎల్ నినో శాపం వల్ల వర్షాలు క్రమంగా బలహీనపడతాయి. సరిగ్గా సెప్టెంబర్ మాసం ప్రారంభమయ్యే సమయానికి ఎల్ నినో మరింత ముదురుతుంది. వరి మరియు ఇతర ఖరీఫ్ పంటలు గింజ కట్టే అత్యంత సున్నితమైన సమయం ఇదే కావడంతో ఈ దశలో పంటలకు నిరంతర నీరు చాలా అవసరం. బట్ అదే సమయంలో వర్షాలు పూర్తిగా ముఖం చాటేస్తే పంట దిగుబడులు దారుణంగా పడిపోతాయి. జూన్ నుండి సెప్టెంబర్ మధ్య దేశంలోని ప్రధాన వ్యవసాయ కోర్ జోన్లలో ఏర్పడే ఈ వర్షపాత లోటు వల్ల వరి, పప్పుధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల సాగు సంక్షోభంలో పడే ప్రమాదం పొంచి ఉంది. నిజానికి గతంలో ఎల్ నినో వచ్చిన ప్రతిసారి దేశాన్ని కాపాడటానికి హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డిపోల్ అనే ఒక సహజ రక్షణ కవచం అయితే ఏర్పడేది. సముద్ర పశ్చిమ భాగం తూర్పు భాగం కంటే కూడా వెచ్చగా ఉన్నప్పుడు పాజిటివ్ డిపోల్ అభివృద్ధి చెంది అది మన దేశం వైపు అదనపు తేమను పంపేది. తద్వారా ఎల్ నినో తెచ్చే పొడి వాతావరణాన్ని అది అడ్డుగోడలా నిలిచి తటస్థీకరించేదే. 1997-98లో భారతదేశ ఋతుపవనాలు ఈ రక్షణ వలయమే కరువు రక్కసి నుండి కాపాడింది. బట్ దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం హిందూ మహాసముద్రంలో అలాంటి అనుకూల పరిస్థితులు అస్సలు లేవని వాతావరణ కేంద్రం తేల్చేసింది. ఎల్ నినో తీవ్రతను అడ్డుకునే ఆ రక్షణ కవచం ఈసారి లేకపోవడంతో రాబోయే కాలం దేశానికి, ముఖ్యంగా అన్నదాతలకు కఠినమైన పరీక్షగా మారనుంది.